హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవి ఏంటి కాయలు చూపిస్తుంది, ఏం కాయలు అని చూస్తున్నారా? మరి ఏం కాదండి, అవి మారేడుకాయలు. దీంతో ఈరోజైతే నేను జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నా. ఈరోజే ఇంకా స్టార్ట్ అనమాట, కొత్తగా చేస్తున్నా. ఎప్పుడు కూడా చేయలేదు, ట్రై చేయాలి ఎలా వస్తుంది ఏమో అని. ఇదైతే అస్సలు చాకుతో అస్సలు కట్ అవ్వట్లేదు, ఇలా కొట్టవలసి వచ్చింది. దీని తొక్క చాలా టైట్గా ఉంది. నాకు తెలిసి మా సైడ్ అయితే నేను ఎప్పుడు ఇదే ఫస్ట్ టైం చేయడం. ఎప్పుడు కూడా దీన్ని జ్యూస్ చేసి వాడలేదు, ఎప్పుడు కూడా తాగలేదు. పూజ మందిర్లో పెట్టుకొని పూజ చేసుకుంటాను తప్పితే ఎప్పుడు కూడా జ్యూస్ కానీ ఎప్పుడు ఇది యూజ్ చేయలేదన్నమాట. ఇదే ఫస్ట్ టైం. ఇది తీస్తుంటే మంచి స్మెల్ వస్తుంది, ఐస్ క్రీమ్లా భలే ఉంది. నెక్స్ట్, ఈ జ్యూస్ తాగడం వల్ల మన హెల్త్కి చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయని నేను విన్నాను. అవేంటో ఈరోజు తెలుసుకుందాం. మారేడుకాయలో మినరల్స్, విటమిన్స్ అధికంగా ఉంటాయి. కెరటిన్, విటమిన్ బి, విటమిన్ సి, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ సమృద్ధిగా లభిస్తాయి. వేసవిలో ఈ పండ్ల రసాన్ని తాగితే చాలా మంచిదంట ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈ గుజ్జులో మనం కొంత మనకు తగినంత పంచదార వేసుకోవాలి. పంచదార పడిన వాళ్ళు, షుగర్ ఉన్న వాళ్ళు బెల్లాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు మనం మిక్సీ తిప్పకూడదు, చేతి వేళ్ళతోనే బాగా దీన్ని కలుపుకొని జ్యూస్ మొత్తాన్ని బయటికి తీసుకోవాలి. పండ్ల రసాన్ని వేసవిలో తాగితే కనుక మన ఒంట్లో ఉన్న వేడి మొత్తాన్ని పోతుంది. నెక్స్ట్ ఏంటంటే, పోవటమే కాకుండా మనకి వెంటనే ఒక మంచి శక్తి అనమాట లభిస్తుంది అనమాట. దీన్ని ఎక్కువ ఒడిస్సా వాళ్ళు, పశ్చిమ బెంగాల్ వాళ్ళు ఎక్కువ దీన్ని యూజ్ చేస్తారు సర్బత్తుల్లాగా. దీంతో పాటు దీని ఆకులను కూడా పొడి చేసుకొని రోజు కొంచెం తీసుకుంటే మధుమేహాన్ని అదుపులో ఉంచుకున్నట్లు ఉంటుంది. అలాగే కొలెస్ట్రాల్ కూడా తగ్గుతాయి. దీనివల్ల అనేక రోగాలు నయమవుతాయి. ఇది డైలీ వాడడం వల్ల మన హెల్త్ కోసం చాలా మంచిదంట ఫ్రెండ్స్. నేనైతే ట్రై చేస్తున్నా. మీకు కూడా వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే కామెంట్ కూడా పెట్టండి. ఇంకో విషయం, నేను చేసే కుకింగ్ రెసిపీస్ ఏవైనా కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను డైలీ ఏదో ఒకటి కుకింగ్ చేసి వీడియో పెడతాను. పిల్లలైతే వచ్చే టైం అయింది, రెడీ చేసి పెడతాను. జ్యూస్ రెడీ. బాగుందా? గోవా జ్యూస్లా ఉందా? వెంకి తాగు. వీడింతే ఎప్పుడు మారడు. హెల్దీ జ్యూస్ ఏమీ వద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.